ఒకటే ఆ గుమ్మడికాయ పులిపోయి మీ అమ్మ పడుతుంది హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్స్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఇది నిన్న వీడియోలో చెప్పాను కదండి, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి. ఈ 4 రోజులు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా, ఆ క్యాండిడేట్ ఇదే. అయితే ఈ 4 రోజులు ఓట్లు ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ వచ్చిందనమాట ఇక్కడికి. పాలకొల్లు దానికి అమ్మగారిల్లు, నాకు అత్తగారిల్లు. హైదరాబాద్ నాకు అమ్మగారిల్లు, దానికి అత్తగారిల్లు అనమాట. ఇంకా టైంపాస్ చేయడానికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాం. మీరు వచ్చినప్పుడల్లా సోది చెప్పుకుంటున్నాం అనమాట. వడియాలు పెడదామని చెప్పి వారం రోజులు అయింది. ఈ వారం రోజుల నుంచి దీని ఇదే సరిపోతుంది. ఇది ఉందా, దీన్ని చూసుకోవడమే సరిపోతుంది. పిండికాయలు వడియాలు యూట్యూబ్ లో చూసే ఉంటారు. గొండు చాలు వడియాలు పెట్టనివ్వదు. సుజన చెప్పు, నువ్వు ఎప్పుడు వస్తానన్నా వడియాలు పెట్టడానికి? వస్తానన్నా, మొన్న వచ్చాను కదా. మొన్న వస్తాను. నిన్న సాయంత్రం వచ్చాను 4 నిన్న కరెంట్ దొబ్బింది. అదే కొంచెం లాంగ్వేజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వస్తానన్నా నేను 6కి వచ్చాను. కరెంట్ లేదు. గుమ్మడికాయకి వద్దాం అనుకున్నాం, కరెంట్ లేదు. మరి ఏం చేస్తుంది? ప్రకృతి కూడా సహకరించలేదు. మనం వడియాలు పెడదామంటే ప్రకృతికి కూడా ఇష్టం లేదు. ఇవాళ పెడదాం, ఇవాళ ఏం చేసాం? మా నాన్నకి ఇష్టం లేదు. మీ నాన్న ఏం చేసాడు? గుమ్మడికాయ కదా. మా నాన్న గుమ్మడికాయ తీసుకురాలేదు. మా నాన్నకి ఇష్టం లేదు. సాయంత్రం అన్నా కోసి రేపన్నా పెడదాం అనుకుంటున్నాం. ఏమవుతుందంట? ఎవరికి ఇష్టం లేదు, ప్రకృతికి ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదు. అలా కాదు, నువ్వు పాలకొల్లు రాకముందు నువ్వు అసలు మనం ఏమనుకున్నాం? ప్లాన్ రోజుకో వీడియో అనుకున్నామా? మనం ఏమనుకున్నాం? అసలు ఒడియాలు ఏమేం చేద్దాం అనుకున్నాం? ఫస్ట్ పిండి ఒడియాలు అనుకున్నాం. తర్వాత 2 రోజులు వరుసగా పిండి ఒడియాలు. అలా అనుకున్నామా? ఫస్ట్ పిండి ఒడియాలు పెట్టేసి పొద్దున్న 9 రెడీ అయ్యి వీడియోస్ చేసుకుందాం అనుకున్నాం. నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు తోముకుంటానే కూర్చుంటే వీడియోస్ ఎక్కడ అవుతాయి? క్లారిటీ తెలియాలి. నేను తోమడం కాదు, మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను తెలుసా. ఒక్కసారి మా మమ్మీకి హెల్ప్ చేస్తారు. ఇంతమందికి వంట చేయాలంటే. ఎంతమందికి ఏమండేవమ్మా? అదే అంటే పప్పు చేశాను. చికెన్ చేసినట్టున్నావు. మా ఆయన చాలా బాగా చేసావు. చికెన్ మాత్రం చాలా బాగుంది. ఇందాక చేసావు కదా, అదే కదా. అది నువ్వు తీసుకొచ్చావు కదా. నువ్వు రాకుండానే వర్షం కూడా వచ్చింది. కుదరలేదు. వర్షం తర్వాత ఇవాళ గుమ్మడి వడియాలు పెట్టుకుందాము. నిన్న సాయంత్రం వస్తాను. గుమ్మడికాయ కోసించోడు గుమ్మడికాయ తెచ్చావా? ప్రకృతికి ఇష్టం లేదు, కరెంట్ లేదు. నిన్న సాయంత్రం కరెంట్ లేదు. నిన్న సాయంత్రం రీల్స్ చేసుకుందాం అనుకున్నాం. ఏం చేసావు? అప్పుడు ఏమంటారు, బజ్జీ పప్పు చేస్తే దొబ్బి తిన్నావు. ఇప్పుడు బజ్జీ పప్పు తీసుకొచ్చావు అందరికి తెలియాలా? హైదరాబాద్ గుమ్మడికాయ నేను తెచ్చాను కానీ గుమ్మడికాయ సంతలో నుంచి గుమ్మడికాయ రాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే, రేపు పొద్దున్న నేను గుమ్మడికాయ తెప్పించుతాను. రేపు పొద్దున్న పెడదామంటున్నావు. రేపు నాకు డౌటే, ఆ గుమ్మడికాయ పులిపోయి మీ అమ్మ పడుతుంది. తెచ్చింది మీ అమ్మ పడుతుంది. మా అమ్మ గుమ్మని కట్టేసుకుంటుంది. అమ్మ అడిగింది, గుమ్మని కడతాను గుమ్మడికే పట్టినా అంది. నేను అన్నా గుమ్మడికి ఊడేలా తీసుకొస్తాను కదా, అప్పుడు తీసుకొస్తాను అన్నాను. నేను అయితే గుమ్మని కట్టుకోవడానికి తెచ్చాను. అయిపోయింది అక్కడతో. రేపు ఏం చేద్దాం? మరి రేపు ప్లానింగ్స్ ఏంటి? మళ్ళీ ఒడిలో పెడతాం. అది క్యాన్సిల్ అవుతుంది కదా. మాట్లాడకూడదు, ఏదన్నా టైం రావాలి దీనికి. ఒడియాలకి ఇంకా టైం రాలేదు. సో టైం రాకపోయినా ఎల్లుండి మక్క మాత్రం వస్తుంది. మీ అక్క వస్తే పని అవ్వదు కదా. మీ అక్క వీడియో చూస్తుంది. మీ అక్క వీడియో చూస్తుంది. నేను ఎంత మాట ఉందక్క, నువ్వు వచ్చే పని అవుతుంది అక్క. ఇంకా బోల్డ్ అందక్క నేను చెప్తాను పర్సనల్ గా. అంటే దీని అర్థం ఏంటి? మక్క వచ్చే పని అవుతుంది అన్నా కదేమన్నా. దాకా నేను మక్కే పని చేయదని వాళ్ళేదా? మక్క ఏ పని చేయదని నువ్వు అన్నా లేదా? కేసేస్తుంది.
నాకుంటే రసం కూడా ఇంటికి వచ్చేస్తాను కదా. మా అక్క దేవతే, మా అక్క తన్నుకొని మా అందరికి కూర్చోబెట్టి వంటలు చేస్తుంది. మా అక్క వంట వండి పెడుతుంది. కనికి తింటున్నావా కేక్ పెన్సిల్స్ వేసిన కాబట్టి వాడికి వెళ్ళి తీసుకోవాలి. మనకి ఎదురుగా కిరాణా కొట్టు చిన్నప్పటి నుంచి కనికి పిచ్చి. మన కిరాణా కొట్టు కనిపించింది, చూపిస్తున్నాను. వెళ్ళి తెచ్చుకుని తిను, ఇంకెందుకులే నేను చెప్పాలి. మీ అమ్మ పడుతుంది కదా, కనికలు అడుగుతుంది మీ అమ్మ పడుతుంది కదా. ఎట్లా తింటారు చూడండి. కనికలు పిచ్చి చిన్నప్పటి నుంచి. అసలు నేర్పిందే ఇది. పిల్లల చేతిలో కనుకలు కూడా నేర్పిందే ఇది. నాకు అలవాటు లేదు. మా ఆయన అడిగితే కనుకలు తింటారు. కనుకలు తింటారు తీసుకురండి. నాకు కామెంట్ వచ్చింది. ఏమొచ్చింది చదువుతాను. మన రీల్స్ మనది అమ్మాయి రాదా ఈ నెల నుంచి ఒక 100 రూపీస్ పెంచుతున్నాను అది ఉంది కదా. దానికి ఒక కామెంట్ వచ్చింది, చదువుతున్నా నేనండి. నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు పెంచితే ఇల్లు ఖాళీ చేసి పోతాం, తర్వాత నువ్వు రమ్మన్నా చూసుకో. మరి ఎవరని సరిగ్గా తెలీదు. ఇద్దరు ఏదో ఉంది. దీనికి మనం రిప్లై ఏమి ఇవ్వాలి మరి? ఏదేమైనా పెంచి తీరుతాం. ఏదేమైనా 100 రూపీస్ పెంచాలి మనం. సూపర్ అండి, బాగా పెంచారు. వెనకాల 2 పోర్షన్లు అద్దెకిచ్చింది మా అత్త. ఏదేమైనా సరే పెంచబోతే మా అమ్మ మాత్రం ఊరుకోదు. 100 రూపాయలు నెల పెంచాల్సిందే. ఆ నెల 1వ తారీఖు కల్లా రెంట్ ఇవ్వాల్సింది. యాక్చువల్లీ గిన్నెలు బయటకు వస్తాయి. యాక్చువల్లీ ఇది రీల్ అయినా ఉన్నది ఫ్యాక్ట్. మా అమ్మ నిజం నిజం. ఇప్పుడు ఎందుకు పిలుస్తావు? రెంట్ అడుగుతాను. మా అమ్మ ఎవరైనా రెంటర్స్ ని దీని నెక్స్ట్ మంత్ నుంచి పెంచాలి. వీడియో చూసారా? నీ కొంపలకు ఖాళీ చేసింది. ఎవడు రాడు ఇంకా పెంచి తీరాలి అసలు. యాక్చువల్లీ ఈ రీల్ మనకన్నా మా అమ్మకి బాగా సూట్ అయిందని నాకు ఇప్పుడు అర్థమైంది ఈ మెసేజ్ ని పెట్టి. ఎవరు పంపించారో తెలియదండి. చాలా థ్యాంక్స్ అండి. జ్యోతి వెళ్ళావు కదా కనికిలు తేడానికి లేవా? మా షాప్ లో ఎదరికెళ్ళి ఇంకో షాప్ ఉంది కదా, వెళ్ళు. లేకపోతే ఈ పక్కన నువ్వు కనుకలు తినడం ఏంటి? నన్ను షాపులు అంటే తిప్పడం ఏంది అసలు? సరే అయితే నీకోసం 3 రూపాయలు చేతిలో పట్టుకుని వెళ్తున్నాను. అయితే నువ్వు వెళ్ళినా వాడి దగ్గర లేదంటా. నేనేం చేయాలి అసలు? శుద్ధలేవు ఇంట్లో చెత్తది మెత్తటి శుద్ధ గట్టి శుద్ధ బాగుంది. మీరు ఎవరైనా చాక్ పీసెస్, స్లేట్ పెన్సిల్ నా శుద్ధలో తినేవాళ్ళు ఎవరంటే ఇమీడియట్ గా కామెంట్ చేయండి. దీని కోసం నువ్వు తిని నాకు నేర్పావు. నేను తిన్నా, అత్తయ్య తెలియదు. నేను తింటానా లేదు. ఇప్పుడు ఇద్దరు ఎవరి మాట నమ్మంటావు అడుగుతుంది. ఇప్పుడు అత్తయ్య మంచి మత్తులో ఉంది. ఇప్పటికే మత్తు దిగలేదు ఇంకా. అమ్మ టీ పెట్టమ్మా. నీ పాలకలు నీ చేతితో టీ తాగుతావు. మీ అమ్మ పొద్దు నుంచి నీకు చేసి చేసి పాప అలసిపోయింది. మళ్ళీ టీ నువ్వు పెట్టుకోవచ్చు కదా. చెప్తాను మా అమ్మకి, నేను సైన్ చెప్తాను. ఇప్పటికైనా జనాల ముందు ఒప్పుకోమ్మా. నీకు నేనే చూసారు కదండి వాటి వీడియో అంతే. వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మా వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు చెప్పు. ఛానల్ ఏంటి? నీ ఛానల్ కదే, నా ఛానల్. నాకు కూడా ఒక ఛానల్ ఉందండి, 120221. ముందు హోమ్ మేకర్ సిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు దీని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.